ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. నాకు కళ తెలుగు ప్రజలందరూ నా వీడియోస్ని చూడాలని, పేదవాడికి డబ్బు బాగా సంపాదించాలని కళ, స్టూడెంట్కి మంచి ఉద్యోగం సంపాదించాలని కళ, లావుగా ఉన్నవాడికి సన్నగా ఫిట్గా ఉండాలని కళ. ఇలా ప్రతి మనిషికి ఏదో కళ ఉంటుంది. కానీ 1000 మందిలో ఒక్కరు మాత్రమే వాళ్ళ కళని నెరవేర్చుకోగలుగుతారు. మిగిలిన 999 మంది కళ ఎందుకు కలగానే మిగిలిపోతుంది? వాళ్ళు కోరుకున్న సక్సెస్ ఎందుకు వాళ్ళకి రావట్లేదు? వాళ్ళని సక్సెస్ఫుల్ పర్సన్స్ అవ్వకుండా చేసింది ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడమా, వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవడమా, వాళ్ళకి టైం లేకపోవడమా, లేదా వాళ్ళ శరీరంలో శక్తి లేకపోవడమా? ఇవేమీ కాదు. వాళ్ళకి సక్సెస్ రాకుండా అడ్డుగా ఉన్నది వాడే. నువ్వే నీకు సక్సెస్ రాకుండా నిన్ను ఆపుతున్నావు. ప్రతి మనిషి తన డ్రీమ్స్ని ఈజీగా నెరవేర్చుకోగలుగుతాడు వాడు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ తెలుసుకున్నప్పుడు. ఈరోజు వీడియోలో ఆ సీక్రెట్ ఫార్ములాస్ మీకు చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అద్భుతమైనది ఏది సులువుగా రాదు, సులువుగా వచ్చేది ఏది అద్భుతంగా ఉండదు. సక్సెస్కి ముఖ్యమైన సీక్రెట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయం ఏ టైంకి లేవాలని మీరు అలారం పెట్టుకుంటారో ఆ టైంకి లేవడం. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకున్న టైంకి లేవలేకపోతే నీ రోజులో తీసుకున్న మొట్టమొదటి నిర్ణయమే నీ కంట్రోల్ లేనప్పుడు ఆ రోజులో తీసుకునే మిగిలిన నిర్ణయాలు ఎలా నీ కంట్రోల్లో ఉంటాయి? ఏ రోజైతే నువ్వు అనుకున్న టైంకి నువ్వు లేస్తావో అదే నీ గెలుపుకి మొదటి మెట్టు. లే, బద్ధకం నీకు అడ్డుకుంటే ఒక చిన్న ఫార్ములా కూడా ఉంది. అదే జస్ట్ 5 4 3 2 1 గో అని లే. కీప్ యువర్ మైండ్ స్ట్రాంగ్. మొహం మీద కొంచెం నీళ్ళు చల్లుకో, డేని స్టార్ట్ చేయి. వెంటనే నీ మనసులో నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, హౌ కెన్ ఐ గ్రో టుడే? ఈ రోజు నేను ఎలా ఎదగలను? అలా అనుకున్న రోజున నువ్వు ఖచ్చితంగా ఏదో కొత్తగా ట్రై చేస్తావు, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావు. అప్పుడు ఖచ్చితంగా చెప్పగలను, రాత్రిపూట నువ్వు పడుకున్నప్పుడు ఉదయం పూట నువ్వు లేచిన దానికన్నా ఇంప్రూవైజ్డ్ వెర్షన్లో నువ్వు పడుకుంటావు. 360 రోజులు నువ్వు ఒకేలా ఎలా ఉంటావు? ప్రతిరోజు నిన్ను నువ్వు కంటే బెటర్గా అవుతున్నప్పుడు జస్ట్ ఇమాజిన్, ఆఫ్టర్ 365 డేస్ నిన్ను నువ్వు సరికొత్త పర్సన్లా విత్ డబుల్ ఎనర్జీ, డబుల్ ఎఫిషియన్సీ, డబుల్ పవర్, డబుల్ నాలెడ్జ్ అండ్ డబుల్ సక్సెస్తో ఉంటావు. ఆఫ్టర్ 365 డేస్ యూ విల్ బి ద చిట్టి 2.0 రీలోడెడ్. సక్సెస్కి మరో సీక్రెట్ చెప్తాను, నిన్ను నువ్వు నమ్మడం. ఎంతోమందికి చాలా టాలెంట్ ఉన్నా వాళ్ళ కళలు నెరవేర్చుకోలేకపోతారు. దానికి కారణం వాళ్ళకి శక్తి, టాలెంట్, డబ్బు, సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోవడం కాదు. దానికి కారణం వాళ్ళని వాళ్ళు నమ్మలేకపోవడం. ఏ రోజైతే నీ మీద నీకు సందేహం ఉంటుందో ఆ రోజే నీ కళ చచ్చిపోతుంది. నీ కళ చనిపోయిన తర్వాత నువ్వు బ్రతుకున్న చచ్చిన వాడితో సమానమే. మన ప్రపంచంలో పెద్ద ఫెయిల్యూర్ ఎవరో తెలుసా? 10 సార్లు ఫెయిల్ అయినవాడు కాదు, ఒక్కసారి కూడా ప్రయత్నించిన వాడు. ఓడిపోయామని ఆగిపోయేవాడు. ఒక ఇంటర్వ్యూలో థామస్ ఆల్వా ఎడిసన్ని ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు, మీరు 10,000 సార్లు బల్బు కనిపెట్టేటప్పుడు ఫెయిల్ అయ్యారు కదా, మరి మీకు ఎప్పుడు నిరుత్సాహంగా అనిపించలేదా అని. దానికి సమాధానంగా ఎడిసన్, నేను ఇచ్చిన ఫార్ములా వల్ల బల్బ్ ఎలా తయారు చేయాలో మీకు ఒక్క విధంగా మాత్రమే తెలుసు, కానీ బల్బుని ఎలా తయారు చేయకూడదో నాకు 10,000 రకాలుగా తెలుసు అని అన్నాడు. ఈ పాజిటివ్ థింకింగ్కి మించిన సక్సెస్ సీక్రెట్ ఏముంటుంది? ఈ లోకంలో ఒక్కటే నిజం ఉంటుంది. అదే ప్రతి మనిషికి సమానంగా ఉండే 24 గంటలు, 1440 నిమిషాలు, 86,400 సెకండ్ల టైం. దీన్ని ఎవడు కరెక్ట్గా యూజ్ చేసుకుంటాడో వాడే విజేత అవుతాడు. నాకు టైం లేదు, నాకు ఎనర్జీ లేదు, నాకు డబ్బు లేదు, ఇలాంటి పిచ్చి ఎక్స్క్యూజెస్ అన్నీ తీసి డస్ట్బిన్లో పడే. సక్సెస్ఫుల్ పర్సన్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? ఏ పనికి వంకలు చెప్పకుండా ఉండడం. ఏ రోజైతే నువ్వు ఎక్స్క్యూజెస్ చెప్పడం మొదలు పెడతావో ఆ రోజే నువ్వు ఇన్ఎఫిషియెంట్ అని నువ్వే ఒప్పుకున్నట్టు. మరొక విషయం చెప్పనా, నేను అనే ఒక చిన్న మాట మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం నిత్యం నేను అనే దానికి మరొక మాటని యాడ్ చేస్తే అలానే మన జీవితం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫెయిల్యూర్ని, నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, నేను ఒంటరివాడిని అని నువ్వు అనుకుంటే నువ్వు జీవితాంతం ఏమీ చేయలేక ఫ్రస్ట్రేషన్లో ఉంటూ ఒక ఫెయిల్యూర్లా, ఒక ఒంటరివాడిలా మిగిలిపోతావు. నేను అనే పదంలో అంత పవర్ ఉంది. అదే నేను చేయగలను, నేను చేస్తాను, నేను సాధిస్తాను అని నిత్యం నువ్వు ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా సక్సెస్ నీ సొంతమవుతుంది. ఒక్క విషయం మీరు ముందే ఫిక్స్ అవ్వండి, సక్సెస్ జర్నీ అంత సింపుల్గా ఉండదు. మీరు పరిగెత్తాలి, పర్వతాలు ఎక్కాలి, పడాలి, లేవాలి, సక్సెస్ చేరుకునేంత వరకు నిద్రపోలేరు. నీకు నీ సక్సెస్కి మధ్యన ఒక ఫేజ్ ఉంటుంది, అదే సఫరింగ్, కష్టపడ్డం. ఆ ఫేజ్ని కంటిన్యూస్గా ట్రై చేస్తూ నువ్వు అధిగమిస్తే సక్సెస్ వెనక నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అదే నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో
అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. విజయం కోసం నువ్వు చేసే ప్రయాణం చాలా కష్టంగా ఉన్నా గమ్యం చేరుకున్నాక ఆ కష్టమే నీ జీవితంలో ఉన్న మొదటి క్షణాలు అని అనిపిస్తుంది. మనం చేసే అతిపెద్ద తప్పు బద్ధకంతో ప్రతి పనిని పోస్ట్పోన్ చేయడం. ఏ పని చేద్దామన్నా రేపు 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 అని వాయిదా వేస్తాం. ఈ ఒక్క చిన్న గుణమే మనల్ని ఓడిపోయిన వాళ్ళగా మిగులుస్తుంది. రేపు చేయాలనుకున్న పనిని ఈ రోజు చేయి, ఈ రోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేయి. దిస్ ఈస్ ద టైం, దిస్ ఈస్ ద మూమెంట్, డూ ఇట్ నౌ అండ్ నౌ ఆర్ నెవర్. చేస్తే ఇప్పుడు చేయి, లేకపోతే ఇంకెప్పటికీ చేయలేవు. ఎందుకంటే నువ్వు మారకుండా ఇలాగే ఉంటే రోజు రోజుకి నువ్వు నీరసించిపోతావే తప్ప దేనికే పనికి రాకుండా పోతావు. నువ్వు ఈ రోజు రాత్రి 12 గంటలు చనిపోతావు అని ఉదయం 6 గంటలు తెలిస్తే నువ్వు ఎలా ఈ రోజును బతుకుతావో అలా ప్రతిరోజు బతుకు. అప్పుడు సక్సెస్ ఏంటి? దాని అమ్మ మొగుడైనా నీ సొంతం అవుతుంది. చాలామంది నన్ను అడుగుతారు, ఒక పక్క బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తూ, మరో పక్క వీడియోస్ చేస్తూ, ఇంకో పక్క సొసైటీకి సర్వీస్ చేస్తూ, ఇంకా కొన్ని బిజినెస్లు చేస్తారు. హౌ కెన్ యూ మేనేజ్ టైం అని. ఒక సీక్రెట్ చెప్పనా, నేను టైంని ఎప్పుడు మేనేజ్ చేయను, జస్ట్ నా టైంని వేస్ట్ చేయను అంతే. మనం ప్రయత్నించి ఓడిపోవడంలో ఎప్పుడు తప్పు లేదు. నువ్వు ఓడిపోయావంటే నువ్వు ఓడిపోయినట్టు కాదు, ఏం చేస్తే గెలవవో నువ్వు తెలుసుకున్నట్టు, ఏం చేస్తే గెలుస్తావో నేర్చుకున్నట్టు అంతే. చాలామంది ఎందుకు ప్రయత్నించారంటే ఒకవేళ ఓడిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను అవమానిస్తారేమో అని వాడికన్నా వాడు ఏమనుకుంటాడని ముందే వీడికి మునిగిపోతాడు. మీరు కరెక్ట్గా లాజికల్గా థింక్ చేయండి. మీ లైఫ్లో టైం అనేది ఎప్పుడు మొదలైంది? నువ్వు పుట్టిన క్షణాన్న. ఆ టైం ఎప్పుడు ఎండ్ అవుతుంది? నువ్వు చనిపోయిన మరు క్షణాన్న. అవునా? అంటే ప్రపంచం అనేది నీ మైండ్లో నువ్వు చూసే ఒక టైం లైన్ మాత్రమే. అయితే ఆ ప్రపంచంలో నువ్వు కింగ్లా ఉండాలి. నిన్ను అవమానించి నేను వెనక్కిలాగే ప్రతి గొట్టంగాడు నీ భ్రమే. వాడిని విసర్జనతో సమానం. మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాష్రూమ్లో ఏం చేసాం అని మళ్ళీ ఆలోచిస్తామా? లేదు కదా. అలానే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఫీలర్స్ కోసం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. నీ ఫ్రెండ్ ఎవడో బెంచ్ ఆడి జాగూర్ కార్ని కొన్నాడని, ఫ్లైట్పై తిరుగుతున్నాడని, 5 స్టార్ హోటల్స్లో ఉంటున్నాడని వాడిని చూసి అసూయపడద్దు. వాళ్ళకేమీ అవి ఈజీగా రాలేదు. ఎంతో కష్టపడి వాళ్ళు సాధించుకున్నారు. విజయం వల్ల వచ్చే సంతోషాలు ఎంతో కష్టపడితేనే వస్తాయన్న సత్యం నువ్వు గ్రహించాలి. నీ కోసం ఎవ్వరు ఏం చేయరు. అలాంటప్పుడు ఎవరినో చూసి నువ్వెందుకు అసూయపడ్డం, లేదా ఎవరో ఏదో అనుకుంటారని నువ్వెందుకు బాధపడ్డం? 2 వ్యర్థమైన పనులే. నువ్వు ఎన్నడూ చూడని గొప్ప జీవితాన్ని చూడాలి అని అనుకుంటే నీ ఆలోచనలు కూడా అంత గొప్పగానే ఉండాలి. నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం కూడా అలానే ఉంటుంది. నీ ఆలోచనలు నెగిటివ్గా ఉన్నంత వరకు నీ సక్సెస్కి అదే అడ్డుగా ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద బెస్ట్ మంత్ర ఫర్ సక్సెస్. నీ చేతిలో ఫోన్ తీసుకునే ముందు ఒక్కసారి నీ మనసులో అనుకో, ఈరోజు నా ప్రియారిటీస్ ఏంటి అని. నేను డబ్బు సంపాదించాలి లేదా డబ్బు సేవ్ చేయాలి, పెండింగ్ వర్క్ ఏదైనా ఉంటే ఇప్పుడే కంప్లీట్ చేయాలి, ఇంటిని క్లీన్ చేసుకోవాలి, నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకున్న రోజు, ఆ రోజు ఖచ్చితంగా నీకు ఒక లేజీ డేలా ఎండ్ అవ్వదు. దట్ విల్ బి ద మోస్ట్ ప్రొడక్టివ్ డే. ప్రస్తుతం 60% ప్రజల్ని సన్నాసుల్లా పనికిమాలిన వేదనలు చేస్తుంది ఈ మొబైల్ ఫోన్సే. దానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే విజయానికి నువ్వు అంత దగ్గరగా ఉంటావు. నువ్వు వీడియో గేమ్స్ ఆడిన టైం, ఫ్రెండ్స్తో బాతాకాని కొట్టిన టైం ఒక్కసారి పోయాక మళ్ళీ నీ జీవితంలో క్షణాలు తిరిగి రావు. చాలామంది అనుకుంటారు నేను బాగా కష్టపడగలను కానీ నాకు టాలెంట్ లేదు అని. ఒక వాస్తవం ఏంటంటే టాలెంట్ ఉండి డిసిప్లిన్ అండ్ కష్టపడే గుణం లేకపోతే వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. కానీ టాలెంట్ లేకపోయినా డిసిప్లిన్ అండ్ కష్టపడే గుణం ఉంటే కొంచెం ఆలస్యమైనా వాడు ఖచ్చితంగా గెలుస్తాడు. సో ఇప్పుడే స్టార్ట్ చేయి, ఫోకస్. నీలో దాగున్న శక్తిని బయటకు తీ. నువ్వు స్పెషల్ అని నిన్ను గుర్తించు. నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకునేది ఒక్క టైం మాత్రమే అని గమనించు. బంగారమైన కాంతివంతంగా మారాలంటే అగ్గులో పెట్టాల్సిందే. బొగ్గైనా వజ్రమయ్యేది హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఉన్నప్పుడే అని నువ్వు రిలీజ్ అవ్వు. నీ డిక్కి కదుపు. నీ కళ నెరవేర్చుకోవడానికి మొదటి అడుగు ఈరోజే వేయి. ఇంత చెప్పినా నువ్వు ఈ క్షణం నుండే నీ కష్టం మొదలు పెట్టకపోతే ఈరోజు చెప్తున్నా రాసుకో, జీవితంలో ఇంకెప్పుడు నీ కళ నెరవేరదు. చివరిగా ఒక్క మాట, ఈ ప్రపంచంతో యుద్ధం చేసి నువ్వు గెలవాలంటే ముందుగా నీ మైండ్తో యుద్ధం చేసి నువ్వు గెలవాలి. అప్పుడు ఈ ప్రపంచానికి నిన్ను చూపించుకో విజేత అంటే ఇలా ఉంటాడని. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.